శివుడికి గణేశుడు సుబ్రహ్మణ్యుడు మాత్రమే పిల్లలని చాలామంది అనుకుంటారు. కాని పురాణాలు చెప్పే నిజం అది కాదు. శివునికి మొత్తం 6 సంతానం ఉన్నారు. మొదటివాడు అందంతో కాదు, శక్తితోనే జన్మించినవాడు. అతడే అంగారకుడు. రెండవవాడు విఘ్నాలు తొలగించే విధానాన్ని లోకానికి నేర్పినవాడు. అతడే వినాయకుడు. మూడవవాడు ధైర్యానికి నిర్వచనం కావాలంటే దానికి సమాధానం అతడే సుబ్రహ్మణ్య స్వామి. నాల్గవవాడు శివుడు మోహిని అవతారంలో పుట్టిన అద్భుత సంతానం. ధర్మం, వైరాగ్యం, అదుపు అన్నీ కలిసిన మహా అవతారం. అతడే అయ్యప్ప స్వామి. ఐదవవాడు శివుడి చెమట నుంచి పుట్టినవాడు. భౌతిక కాయానికి, భూమికి సంబంధించిన శక్తి. అతడే భైరవుడు. ఆరవవాడు గ్రహాలకే భయం పుట్టించే దివ్య అగ్ని. కుజుడు, మంగళుడు అని కూడా అంటారు. వీళ్లంతా వేరువేరు దేవతలు కాదు, శివశక్తి ఒక్కో రూపంలో బయటపడిన అవతారాలు. అందుకే భక్తులు నమ్ముతారు, బలం కావాలన్నా, భయం పోవాలన్నా శివుడొక్కసారి నవ్వితే చాలు అని. ఓం నమః శివాయ.